చాలా సింపుల్గా ఇంట్లోనే ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోండి. దాంట్లోనే ఒక 2 ఎగ్స్ వరకు మీరు క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ వరకు వేసాను. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ చిన్నగా తరిగేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. రైస్ని ఇలా పొడి పొడిగా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ రైస్ని దాంట్లో వేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే లాస్ట్ కొంచెం కొత్తిమీర, మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మీకు ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రై రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత చాలా బాగుందో.